అందరికీ నమస్కారం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఒకే ఒక్క మాట, కొన్నిసార్లు ఒకే ఒక్క వాక్యం మొత్తం దేశంలో పెద్ద దుమారమే రేపుతుంది. ఓ రాజకీయ నాయకుడు చాలా తేలికగా అనేసిన మాట కోర్టు దృష్టిలో ఎంత సీరియస్ అయిందో ఈరోజు మనం చూద్దాం. సరే, మరి పరకామణి కేసుకు సంబంధించిన ఈ విశ్లేషణలో అసలు లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. సరే, ఈ కథలో ముఖ్య పాత్రధారి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. సాధారణంగా ఆయన ప్రెస్ మీట్లకు చాలా ప్రిపేర్ అయి వస్తారనే అంటుంటారు. కాని ఈసారి ఆయన చేసిన కొన్ని కామెంట్స్ అనుకోని మలుపు తీసుకున్నాయన్నమాట. ఇదే ఆ మాట. ఈ ఒక్క మాటతోనే మొత్తం డిబేట్ మొదలైంది. చాలా చిన్న కేస్, అసలీ మాట వెనుకున్న కథేంటి? మరి దాని తర్వాతేం జరిగింది అన్ని చూద్దాం. రాజకీయాల్లో కొన్నిసార్లంతే, కొన్ని మాటలు నోరు జారుతాయి. అన్న వెంటనే జనానికి నచ్చదు, పైగా ఆ అన్న నాయకుడికే అయ్యో ఎందుకిలా మాట్లాడానా అని తర్వాత అనిపిస్తోంది. బహుశా ఇది కూడా అలాంటి సందర్భమేమో. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట ఎందుకన్నారు? ఆ కేస్ని చిన్న కేసు అని చెప్పడానికి ఆయనిచ్చిన ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయన వాదన మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆయన చెప్పిన లెక్కలు చూడాలి. తిరుమల పరకామణిలో జరిగిన ఆ ఇన్సిడెంట్ని జస్ట్ ఒక చిన్న విషయంగా ఆయన ఎందుకు కొట్టిపారేశారో ఈ నంబర్స్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఆయన వాదనకు బేస్ మొత్తం ఈ నంబరే. దొంగతనమైన అమౌంట్ జస్ట్ 72,000 రూపీస్, అంటే సుమారుగా ఒక $900 అనుకోండి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చిన్న అమౌంట్. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ చిన్న అమౌంట్కు బదులుగా ఆ వ్యక్తి ఏకంగా తిరుమల శ్రీవారికి 14.5 కోట్లకు పైగా కాంపెన్సేషన్ ఇచ్చాడని కూడా చెప్పారు. చూడండి తేడా ఎక్కడుందో. సో ఆయన లాజిక్ ఏంటంటే 72,000 రూపాయల చిన్న దొంగతనానికి ఏకంగా 14.5 కోట్ల రూపాయల భారీ కాంపెన్సేషన్ కట్టినప్పుడు ఇంకా ఆ కేసును ఎందుకు పెద్దది చెయ్యాలి? ఆయన దృష్టిలో ఇది క్లోజ్డ్ చాప్టర్ అన్నమాట. అయితే ఈ లాజిక్ జనానికి అంత ఈజీగా ఎక్కలేదు. వాళ్ల మైండ్లో ఒకటే ఒక సింపుల్ క్వశ్చన్ వచ్చింది. ఏంటా క్వశ్చన్? ఇప్పుడు చూద్దాం. అవును, కరెక్ట్గా ఇదే ఆ ప్రశ్న. 72,000 రూపాయలు దొంగతనం చేసినోడు 14.5 కోట్లు ఎందుకు కాంపెన్సేషన్గా ఇస్తాడు? ఈ లెక్క కామన్ పబ్లిక్కి అస్సలు అర్థం కాలేదు. ఈ రెండు నంబర్స్ మధ్యున్న ఈ గారి గ్యాప్ జనాల్లో విపరీతమైన డౌట్స్ క్రియేట్ చేసింది. చాలా క్రిటిసిజం వచ్చింది. దాంతో ఏమైందంటే ఆయన ఆర్గ్యుమెంట్ కోర్ట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్లో కంప్లీట్గా ఫెయిల్ అయింది. దొంగతనాన్ని సపోర్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అయితే ఇక ట్రోల్స్ ఓ రేంజ్లో వచ్చాయి. పబ్లిక్ రియాక్షన్ ఇలా ఉంటే మరి కోర్ట్ ఎలా రియాక్ట్ అయింది? కథలో అసలైన టర్నింగ్ పాయింట్ ఇక్కడే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయంపై తన జడ్జ్మెంట్ ఇచ్చింది. హైకోర్టు అయితే ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. వాళ్ల తీర్పు చాలా క్లియర్గా, స్ట్రాంగ్గా, ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. అసలు కోర్టు మాటల్లోనే చెప్పాలంటే వాళ్ళు ఈ సంఘటనని ఒక ఆర్డినరీ దొంగతనం కంటే పెద్ద క్రైమ్ అని చెప్పారు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన మ్యాటర్ కాదు, ఇది భక్తుల సెంటిమెంట్స్కి సంబంధించిన విషయం అని క్లియర్గా చెప్పింది. అంతేకాదు, ఇది జస్ట్ తీర్పుతో ఆగలేదు. ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ కాకుండా కోర్టు కొన్ని చాలా ఇంపార్టెంట్ సిస్టమిక్ చేంజెస్ చేయమని ఆర్డర్ వేసింది. అవేంటంటే గుడిలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసేయడం, డొనేషన్స్ కౌంటింగ్కి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ పెట్టడం, ఆ కౌంటింగ్ ప్రాసెస్లో భక్తులను కూడా ఇన్వాల్వ్ చేయడం, ఇంకా టెంపుల్ మేనేజ్మెంట్లో AI టెక్నాలజీని వాడాలని కూడా సజెస్ట్ చేసింది. సరే, ఇప్పుడు ఈ కథలో ఉన్న రెండు మెయిన్ ఒపీనియన్స్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడు మనకు ఈ కాంట్రవర్సీ వెనుకున్న అసలు విషయమేంటో క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెండు ఒపీనియన్స్ మధ్య ఉన్న తేడా చూస్తేనే మనకు మొత్తం కథ తెలిసిపోతుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో ఇది చిన్న విషయం అంటుంటే, మరోవైపు హైకోర్టేమో ఇది దొంగతనం కంటే పెద్ద క్రైమ్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకరు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అంటుంటే, ఇంకొకరేమో ఏకంగా సిస్టంలోనే మార్పులు తేవాలని ఆర్డర్ వేశారు. సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నదేంటంటే ఈ లీడర్ చెప్పిన వాదనను రెండు పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్ అంటే పబ్లిక్ ఇంకా కోర్ట్ రెండూ కూడా రిజెక్ట్ చేశాయి. మరి ఈ ఇన్సిడెంట్ నుంచి ముఖ్యంగా పొలిటీషియన్స్ నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? దీనిమీద సోర్స్ మెటీరియల్ ఒక ఇంట్రెస్టింగ్ కంక్లూజన్ ఇస్తోంది. ఈ సోర్స్ పొలిటీషియన్స్కి ఇచ్చే అడ్వైస్ చాలా క్లియర్గా ఉంది. ఒకటి,
సెన్సిటివ్ టాపిక్స్ మీద మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. 2 ఫస్ట్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటో అర్థం చేసుకోవాలి. 3 నోటికేదొస్తే అది మాట్లాడి తర్వాత ఇబ్బంది పడొద్దు. లేకపోతే పబ్లిక్ నుంచి, కోర్టుల నుంచి, 2 వైపుల నుంచి దెబ్బలు గట్టిగా తగులుతాయని వార్నింగ్ ఇస్తోందన్నమాట. ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది. అసలు ఈ విషయంలో ఎవరి ఒపీనియన్ కరెక్ట్? ఒక పొలిటికల్ లీడర్ మాటలకి, కోర్టు జడ్జ్మెంట్కి మధ్య ఇంత గ్యాప్ ఎందుకుంది? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.